మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా మళ్ళీ మీ విజ్ఞప్తి చేస్తున్నాను, మండీల పేర్లు పెట్టి మాత్రం కామెంట్ పెట్టద్దండి, మంచి కానీ చెడు కానీ. ఎందుకంటే అందరూ కావాల్సిన వాళ్ళు, స్నేహితులు, ఆప్తులు, ఆత్మబంధువులు. ప్లీజ్ మండీల పేర్లు పెట్టి మాత్రం కామెంట్లు పెట్టద్దండి. ఇక మహేష్ ఎం గారు, సయ్యద్ అన్న కవితకు కూడా చెప్పింది కోయిలమ్మ ముందే కుహు కుహు అన్నదని. ఇదైతే వాస్తవం. నవీన్ కుమార్ గారు, బ్రో అంత సీన్ లేదు బ్రో, టీవీఎస్లో 800 పైన వేశాడు. ఎస్, ఒక పెద్దలాడిది 770 రూపాయలు. మరి 800 ఐటమ్ పడ్డలో తెలియదు కానీ పెద్దలాడి 770 రూపాయలు ఇవ్వాలా అంగళ్ళు మాకు టీవీఎస్ బండిలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, దానితో పాటుగా గర్జించిన పోరెడ్డి అని ఒక సింహం గుర్తుపెట్టి నేను ఫోటో తమిళ చేసి దాని గురించి కొన్ని కామెంట్లు వచ్చాయి, అది కూడా చెబుతాను. బ్రదర్, అక్కడ గర్జన లేదు, నార్మల్ గేమ్ ఉంది, కొంచెం ఎక్కువ చెప్తున్నారు, చూసుకోండి ఛానల్ని. అన్న ఛానల్లో అయితే పెద్దగా వ్యూస్ రావడం లేదు, మీరు కూడా ఫాలో అవుతుంటే ఒకసారి నా డైలీ వీడియో చెక్ చేయండి. నాకైతే ఇప్పుడు అందులో ఆదాయం కూడా లేదు. రెండోది వచ్చి, గతంలో మీకు చెప్పడం జరిగింది యావరేజ్ ధరలు, టాప్ ధరలు అక్కడక్కడ ఒకటి పడతాయి. యావరేజ్ ధరలు మెయిన్ మనం చూడాల్సింది. నేను ఆయన మీద ఉన్న అభిమానంతో అలాంటి టైటిల్ పెట్టుకుంటున్నాను కానీ వ్యూస్ కోసమో లేదా మిమ్మల్ని ఏమార్చాలని కాదు. డైలీ ఒక క్యాప్షన్ పెట్టుకున్నాను అంతే నేను, అది నా తృప్తి కోసం మాత్రమే. మీరు నార్మల్ గేమింగ్ అంటున్నారు, టమాటా మేము కొనుగోలు చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు అక్కడ ధరలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని అర్థం చేసుకోండి. ఛానల్ బాగా చూసుకోండి అన్నారు, ఏం లేదు బ్రో, ఛానల్ పడిపోయింది, వ్యూస్ ఏం పడడం లేదు. మళ్ళీ చెప్తున్నాను, పోరెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో మాత్రమే నేను క్యాప్షన్లో పెడుతున్నాను, వేరే ఏమీ లేదు. నా తెలుగు భాష యొక్క పరిజ్ఞానానికి పదులు పెడుతున్నాను అంతే. ఇంకా ఛానల్ చూసుకోమంటే చూడడానికి ఏమీ లేదు, అంతా శివార్పణం. మేబీ నెక్స్ట్ మంత్ డౌన్ అవుతుందా బ్రో అని శ్రీనివాసులు గారు కామెంట్ పెడితే వెంకటేష్ గారు ఫన్నీగా రిప్లై ఇచ్చారు, లేదు రైజ్ అవుతుంది, 1000 రూపాయల పక్క. ఇది ఫన్నీ రిప్లై మాత్రమే, సీరియస్గా తీసుకోవద్దండి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నారెడ్డి గారు, సయ్యద్ షహతాజ్ భాయ్ ఏమీ అర్థం కాలేదు, ఆ స్థానంలో రైతులు ఉండాలా, ముందు రేట్స్ లేవు, వర్షం లేదు, ఆవులకి గడ్డి లేదు, ఆ పాత్రలో రైతు ఉన్నాడు, నీకేం వచ్చింది అన్నా. నేను అంగళ్ళ మాటలు వచ్చి వాళ్ళ జ్యూస్ టమాటాలు మార్చాను, ఇంట్లో చెత్త మామూలుగా ఓట్స్ తింటాను, నేను షుగర్ ఉంది కాబట్టి ఇంట్లో చెద్దన్న మూట తీసుకొని తిన్నాను, అది బాగుంది, తినే టైంలో అది ఫోటో తీసి పెట్టుకున్నాను అంతే అన్న, దానికి మించి ఏమీ లేదు. ఆ స్థలం రైతు ఉండాలి మీరు అంటున్నారు, ఎస్ ఒక రకంగా నేను కూడా రైతునే. అప్పుడు వై బ్రదర్ మార్కెట్ డౌన్ వెంకటరామరెడ్డి గారు, దీనికి 2 రిప్లై కామెంట్స్ వచ్చాయి. అనంతపురం ఎఫెక్ట్ అని భాస్కర్ గారు, ఎగ్జాక్ట్లీ అని గణేష్ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, కృష్ణ గారు, సయ్యద్ బాషా గారు, మీరు ఒక టమోటా రైతులకు దిక్సూచేలాగా మీ కామెంట్లు మా సమాధాన కార్యక్రమం రైతుల కోసం కొనసాగుతుందని నేను భావిస్తున్నాను. మీరు ఎంతో ఓపికగా రైతులు పెట్టిన కామెంట్లు చదువుతూ మీకు తెలిసిన సమాచారం వివరిస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు సయ్యద్ బాషా గారు. నేను ప్లాంటేషన్ చేయాలనుకుంటున్నాను 4 రోజుల్లో కానీ పరిస్థితి చూస్తుంటే ఉత్తర భారతదేశం వరదలతో విలవిలలాడుతుంది. నాకు తెలిసి వరదలు తగ్గుముఖం పట్టగానే 15 రోజుల్లో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు స్టార్ట్ అవుతుంది. రేట్లు అమాంతంగా ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాను. సయ్యద్ బాషా గారు. కృష్ణ గారు, చాలా చక్కగా మీ కామెంట్లు నా సమాధానం గురించి మీరు విశ్లేషించారు, మీకు శతకోటి వందనాలు, ధన్యవాదాలు. మీ కామెంట్ నా సమాధానం ఎందుకు అని అడిగే వాళ్ళకి, కామెంట్లు పెట్టే వాళ్ళకు మురళీకృష్ణ గారు ఇచ్చిన సమాధానం, ముందుగా విశ్లేషణే సమాధానం. మధ్యాహ్నం ఒక షార్ట్ వీడియో పెట్టాను, మీకు అందరికీ తెలిసిందే. చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు కానివ్వండి, మా పిల్లలు కానివ్వండి, చందమామను చూపించే వాళ్ళం, భోజనాలు తినిపించేవాళ్ళం, మాకు కానీ మా పిల్లలకు కానీ, మాకంటే మా అమ్మ నాన్న. తర్వాత ఏదన్నా భయపెట్టాలంటే బుజ్జోడుకొని భయపెట్టేవాళ్ళం, అది జరిగేది. పిల్లలు బాగా ఆడుకునేవాళ్ళు ఆరు బయట. కానీ ప్రస్తుతం పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి కూడా అందరికీ తల్లిదండ్రులు సెల్లు అలవాటు చేస్తున్నారు. సెల్లు లేనిది ముద్ద దిగడం లేదు, పనులు చేయడం లేదు. సెల్లుకు పిల్లలు బాగా అడిక్ట్ అయిపోయారు. ఆ వీడియోని పెట్టాను, దానికి చిన్నపిల్లలకి ప్రతి తల్లి తండ్రి చూపించాలి గుడ్ వీడియో అన్నా అని బాసిరెడ్డి గారు పెట్టారు. బాలాజీ బాలు గారు అయితే సూపర్ అని పెట్టారు. కానీ ఆ వీడియోకి చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి. వీక్షకులందరికీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, అవేర్నెస్ సెల్ యాక్టివిటీ అని దాని టైటిల్ కూడా ఉంది. దయచేసి ఆ వీడియోని చూడండి, ఆదరించండి, షేర్లు చేయండి.
ఇక నరేంద్ర మొన్న గారు, సయ్యద్ అన్న యు ఆర్ టెల్లింగ్ 4 లాంగ్వేజెస్, నో 3 లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, ఎస్ఎస్ 4 లాంగ్వేజెస్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మాది పులివెందల, మా ఊరిలో 1, 10, 100, 1000, 10 లక్ష 10 లక్షల నారు నాటినారు. 10 లక్షలు. దాని భాస్కర్ గారు ఎప్పుడు నాటిన కామెంట్ ఇచ్చారు. దానికి రమణ గారు మళ్ళీ రిప్లై ఇచ్చారు. జూన్ 10, 20 ఇప్పుడు రన్నింగ్. జూన్ 10 ఇంకా 20 రాలేదు. 10 నుంచి ఆరంభమైంది. 20 తేదీ వరకు 10 లక్షల నారు. మదనపల్లి యాక్షన్ వీడియో ఎందుకు రావట్లేదు సయ్యద్ భాయ్? పుర్రెకో బుద్ధి జివకో రుచి అంటారు. అక్కడ కొందరు విచిత్రమైన వ్యక్తుల సమూహం ఉంది. అనవసరంగా వాళ్ళతో దానివల్ల పెద్ద ఒరిగేదేమీ లేదు. ఏదైనా ఒకేసారి అన్నా మధ్య చూడకూడదు. ఆ విచిత్రమైన వ్యక్తుల సమూహం వల్లే నేను మదనపల్లి లైవ్ వీడియో పెట్టట్లేదు, పెట్టరు కూడా ఇకపైన. ఇక ఢిల్లీ బస్ గారు, హాయ్ అన్న, మాది పలంనేర్. జగన్ అంటే కొందరికి ఇష్టం, సిబిఎన్ అంటే మరికొందరికి ఇష్టం. అలాగే సయ్యద్ అన్న ఛానల్ ఇష్టం ఉంటే చూడండి, లేకుంటే వద్దు. సయ్యద్ ఒక్కడు మాత్రమే కామెంట్ బాక్స్ పెట్టాడు, బ్యాడ్ కామెంట్ పెట్టద్దు. హ్యాట్స్ ఆఫ్ ఢిల్లీ ప్రసాద్ గారు. మీలాంటి అన్నదాతల ఆదరాభిమానాలే నా కొండంత అండ, శ్రీరామ రక్ష. ఇక ఫార్మర్ కింగ్ గారు, నార్త్ ఇండియా ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ట్రై టు డూ అనాలిసిస్ వీడియో సయ్యద్ బ్రో. అనిల్ రెడ్డి గారు, ఉత్తర భారత ప్లాంటేషన్ వివరాలతో ఇప్పుడు మనకి ఎందుకన్నా, వాళ్ళు చట్టమతోనే ప్లాంటేషన్ చేసుకుంటారు. దానితో మనకు నో కనెక్షన్ ఇన్ ఫ్యూచర్ డేస్ టు నార్త్ ఇండియా. మనకి ఇక్కడ టమాటాలు తగ్గితే అక్కడి నుంచి టమాటాలు దిగుమతి అవుతాయి, కానీ ఇక్కడి నుంచి ఎగుమతులు అవ్వవు. ఎందుకంటే రానున్నది ఉత్తర భారతదేశస్తుల రోజులు. ఇక కేవీఆర్ థియోసాఫికల్ టీచర్, వీళ్ళు ఇన్క్లూడింగ్ యూట్యూబర్స్ ఆర్ చీటింగ్ ఫార్మర్స్. కోలార్ చింతామణి బెటర్, నో జాక్పాట్. వీళ్ళు ఇన్క్లూడింగ్ యూట్యూబర్స్ ఆర్. అయితే అన్న, మీరు బాలగంగాధర్ తిలక్ గారి ఫోటో పెట్టినట్టున్నారు, ధన్యవాదాలు. ఇక మధుసూదన్ గారు, జూలై మంత్లోనే ఇట్లా ఇంకా ఆగస్టులో ఎలా ఉంటుందో ఊహించలేము, అంతే ఇంకా టమోటా రేట్. నిన్న మదనపల్లి మార్కెట్ గురించి ఉద్దేశిస్తూ ఒక అన్నదాత అసభ్య పదార్థాలతో కామెంట్ పెట్టాడు, దాని గురించి మాట్లాడాను. అయితే ఫార్మర్స్ కింగ్ గారు ఆయన అభిప్రాయం చెప్పారు, నో వల్గారిటీ లాంగ్వేజ్ కాబట్టి చదువుతున్నాను. మదనపల్లి మార్కెట్ నిజంగానే గ్యాంబ్లింగ్ బ్రో. బిజినెస్ మ్యాన్స్ ఎలా చెప్తారో అలా అని బడు ఉన్నారు. బిజినెస్ మ్యాన్స్ అండ్ మండీ ఓనర్స్ గుర్తు పెట్టుకోవాలి బ్రో. రైతులు బాగుంటే మీరు అందరూ బాగుంటారన్న. ప్లీజ్ సపోర్ట్ ఫార్మర్స్ బ్రో. వెన్ ఫార్మర్స్ వెల్, బిజినెస్ మెన్ అండ్ ఓనర్స్ వెల్ బ్రో. రైతులు లేకపోతే బిజినెస్ ఎలా చేస్తారు? రైతు బాగుంటేనే వ్యాపారస్తులు మరియు మండీ అందరూ బాగుంటారు. కాబట్టి దయచేసి రైతుకి సహకరించండి. రైతే లేకపోతే వ్యాపారం ఎలా చేస్తారు అని ఆయన కామెంట్ పెట్టారు. ఎస్, ఆయన కామెంట్ కన్నా వేరే ఏమన్నా కూడా కామెంట్ చక్కగా ఉంది. నో వల్గారిటీ లాంగ్వేజ్. నార్త్ ఇండియా ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ట్రై. ఇదివరకు కామెంట్ చెప్పడం జరిగింది. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం. ఒక అన్నదాత పెట్టారు, ఆ ప్లేస్లో రైతులు ఉండాలి, నీకేం వచ్చిందని. ఆ ఫోటో మీకోసం పెడుతున్నాను, చూడండి. బాగుంటే లైక్ చేయండి. భవదేవుడు సయ్యద్ షహతాజ్.